నాయని నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పార్టీ అధ్యక్షులు ఒక సెట్టు 12 సెట్లు నామినేషన్ రావడం జరిగింది. 12 సెట్లలో ఒకటే పేరు, మన ప్రజాప్రతి, మన యొక్క ప్రజల మనిషి, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారి పేరు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా కేసీఆర్ నాయకత్వమే కావాలని చెప్పని నామినేషన్లు వేశారు. చాలా సంతోషం. మంత్రులకు, శాసనసభ్యులకు, శాసనపరిషత్ సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులకు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేదానికి సహకారం చేశారు. పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆశించిన విధంగా మన పార్టీ అధినేత కేసీఆర్నే మళ్ళీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది అధ్యక్షుడిగా కేసీఆర్ గారిని ప్రకటిస్తున్నాను. చైర్మన్లు ఒక సెట్టు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఒక సెట్టు 12 సెట్లు నామినేషన్ రావడం జరిగింది. 12 సెట్లలో ఒకటే పేరు, మన ప్రజాప్రతి, మన యొక్క ప్రజల మనిషి, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారి పేరు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా కేసీఆర్ నాయకత్వమే కావాలని చెప్పని నామినేషన్లు వేశారు. చాలా సంతోషం. మంత్రులకు, శాసనసభ్యులకు, శాసనపరిషత్ సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులకు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేదానికి సహకారం చేశారు. పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆశించిన విధంగా మన పార్టీ అధినేత కేసీఆర్నే మళ్ళీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది అధ్యక్షుడిగా కేసీఆర్ గారిని ప్రకటిస్తున్నాను. తెలంగాణ